నంద్యాల జిల్లా నందిగొట్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మించిన అండర్ పాస్ పనులపై తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిమెంట్ పలకలతో నిర్మించిన ఈ అండర్ పాస్ వద్ద రహదారి పలుచోట్ల ఉబ్బిపోవడంతో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అధిక లోడ్ వాహనాలు వెళ్లే సమయంలో రహదారి మరింతగా దెబ్బతింటోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా పరిశీలించి కాంట్రాక్టర్ను మందలించినప్పటికీ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన రహదారి నేషనల్ హైవే అండర్ పాస్ బ్రిడ్జి పక్కల మనం ఉన్నాం. ఇప్పుడు ఈరోజు పాత్రికేయ మీడియా మిత్రులతో కూడా ఇక్కడ ఈ నేషనల్ హైవే బ్రిడ్జిని సందర్శించడానికి వచ్చాం. ప్రధానంగా ఈరోజు మనం చూస్తే ఏదైతే ఈరోజు నేషనల్ నామ్స్ ప్రకారం మనం చూస్తే ఆ నేషనల్ హైవే బ్రిడ్జ్ అనేటువంటివి ప్రధానంగా రహదారులకు సంబంధించినటువంటి హెవీ వెహికల్స్ పోతా ఉంటాయి. అలాంటి రహదారికి సంబంధించి ఈరోజు ఈ నేషనల్ హైవే బ్రిడ్జి మనం విత్తనం ఏదైతే పొట్ట పగులుతుందో ఆ రకంగా పొట్ట పగిలి రోడ్డు నెరిచే దానికోసం కూడా ఈరోజు ఆ రకంగా కనపడతా ఉంది. అందుకొరకే ఈ రోజు ఇక్కడ దీన్ని పరిశీలిస్తా ఉన్నాం. మరి ఏదైతే ఈ రోజు కాంట్రాక్టర్ గుప్తా గారు ఈ రకమైన నిర్లక్ష్యం చేయడం వలన ప్రమాదాలకు నిలయంగా మారుతా ఉంది. ప్రజల ప్రాణాలతో నేషనల్ హైవే రోజు కాంట్రాక్టర్లు చెలగాటమాడుతా ఉన్నటువంటిది ఈరోజు మేము